ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అందరి సహకారంతో గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం 28వ వార్డు ఇందిరానగర్ కాలనీ, న్యూ ఇందిరానగర్ కాలనీలలో పర్యటించారు. ఇందిరానగర్ కాలనీలో పంట కాలువ ఆక్రమణకు గురవుతున్న సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం న్యూ ఇందిరానగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లు, డ్రైన్లు వేసి ఒక రూపు తెచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే రాముకు కాలనీ వాసులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాలనీ డౌన్ వైపు మిగిలి ఉన్న 2-3 రోడ్లు కూడా వేస్తే తమ కాలనీలో రోడ్ల సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుందని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అంటే కాదు, మీ దాంట్లో దక్కండి. నేను చెప్పేది ఉన్న దాంట్లోంచి ఎక్కడికైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇల్లు లేకపోతే పక్కకు చూద్దాం. బేసిక్గా మస్ట్గా జరగాలి. ఓకే, ఆ రోడ్ ఎంత ఉందో రోడ్ ఎంత ఉందో అంతే ఉండే చూడండి. అట్లీస్ట్ ఉన్న రోడ్లన్నీ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఈ గోడ చూసుకుంటున్నాయి తప్పదు. బేసిక్ గిట్లు ఉన్నాయి, కొట్టేయండి. బేసిక్గా కొట్టేసుకుని వెళ్ళిపోండి. అంత చేయాల్సిందే. ఓకే, అన్నీ కావాలంటే కుదరదు కదా. మీరందరూ కూడా సహకరించాలమ్మా. ఏది అన్నా అడ్డం ఉంటే తీపించాల్సిన బాధ్యత మీదే. నేను రోడ్లు వేస్తాను, నేను వచ్చాను. బేసికల్లీ మేమంతా రెడీగా ఉన్నాం. ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా ఇష్యూ ఉంటుందా? మనం వేసుకుంటే రోడ్లు వేస్తాను. ఓకే, మరి అయితే రోడ్డు అయితే కనుక పెట్టేద్దాం. డ్రైనేజీ లేకపోతే చిన్నపిల్లలకి ఏమవుతుందంటే పుట్ట పిల్లలకి దోమ కుట్టేసి చెప్పా. నేను మాకు కాదు సార్ చెప్తే మీరు పనిచేయాలని మాటలు మాట్లాడారు. సిమెంట్ రోడ్డు వెనక నుంచి వేసుకొస్తాం, అక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు తీసుకెళ్తాం. డ్రైనేజీలు కూడా డబ్బు ఉంటే అది కూడా అన్నారు. సరే, ఆ మొక్క పెండింగ్ ఆగింది, అది కూడా పూర్తి చేపిస్తున్నాం. మాకు చాలా సంతోషం. అది కాళ్ళకు రూపం తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ అమ్మా. సమస్య లేదు. థ్యాంక్ యూ. ఆయనతో కూడా మాకు వర్క్ ఎవరు చెప్తే ఆడే కావాలి సార్. మొత్తం నియోజకవర్గం రోడ్లే నేర్పిస్తాం ఇక్కడ. మరి అన్నీ అడ్డంగా కదా ఏమండి. దీనికి కొద్దిగా జనాలు నడిచేట్టుగా కొద్దిగా హైట్ పెంచి ఇదన్నా వేయించండి. ఇదేమో అది దాదాపు 20 ఇళ్ళు కవర్ అవుతాయి సార్. అది చిన్నదే అండి, చాలా చిన్నదే. డస్ట్ వేయించండి. కుదిరితే ఇదే సీసీ రోడ్డు, లేదంటే డస్ట్ వేయించండి. ఇక ఇదంతా అది చాలా అంటే ఈ ఏరియా అనమాట. ఓకే, మాకు ఈడు సాగుతాడు రోజు. అది బేసిక్గా అందరిలో అయిపోద్ది. ఇప్పుడే అయిపోద్ది. ఓకే.